X Limited made a profit of rupees 18 lakhs for the year ended 31st March 2016 after considering the following. X Limited యొక్క ప్రాఫిట్ ఆల్రెడీ 18 lakhs ఉంది. Yes. After considering the following: depreciation on buildings, depreciation on plant and machinery, transfer to general reserve, goodwill written off, plant and machinery having book value of rupees 14,000 was sold for rupees 10,000. Profit on sale of investment 7,000. The following was the position of current assets and current liabilities of the company as on 31st March 2015 and 16. అసలు డేటా చూస్తే ఇది ఏ చాప్టర్ కి సంబంధించింది అని అనుమానం వస్తుంది. నేను పైన హెడ్డింగ్ పెట్టాను కాబట్టి క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అనుకుంటున్నారేమో, కానీ ఈ డేటా చూస్తే అసలు దేనికి సంబంధించింది ఏం చేయమన్నారో మనకు తెలియదు. అందుకనే ఎప్పుడు డేటా చూసి మనం భయపడాల్సిన అవసరం, ఏమి క్యాల్కులేట్ చేయమన్నారు, ఇక్కడ ఎక్కడ ఏం క్యాల్కులేట్ చేయమన్నారు ఇంకా ఏం లేదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంది. కాబట్టి సమ్ము మనం పూర్తిగా చదివితే కానీ ఏం చేయమన్నారో మనకు తెలియదు. కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ ఇలా ఉన్నాయన్నారు. డేటాస్ స్టాక్, క్యాష్, క్రెడిటార్స్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అండ్ బిల్స్ పేబుల్. క్లియర్ గా ఇవన్నీ కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ అని చెప్పారు క్లియర్ గా. ద ఫాలోయింగ్ ద పొజిషన్ కరెంట్ ఎసెస్ అండ్ కరెంట్ లయబిలిటీస్. కాబట్టి మనం మళ్ళీ వెతుక్కోని అవసరం ఇందులో ఏవి కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ అని. ఇవన్నీ కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ అని అంట. ఇప్పుడు చూద్దాం. క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. అవునా, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. మళ్ళీ డౌటే, క్యాష్ ఫ్లో స్టేట్మెంటా క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే మళ్ళీ డౌట్ గానే ఉంది. ఏంటిది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అంటే? మనము లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో మొత్తం 3 హెడ్డింగ్స్ ఉన్నాయి. ఏంటి 3 హెడ్డింగ్? ఫస్ట్ హెడ్డింగ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. 2 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. నంబర్ 3 క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. మరి ఇప్పుడు ఈ 3 క్యాలిక్యులేట్ చేస్తే మనం ప్రిపేర్ చేసింది క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. ఇక్కడ ఏమడిగారు? క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లో ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దట్ ఈస్ ఈ పార్ట్ ఒకటే, ఓన్లీ ఫస్ట్ పార్ట్ ఒకటే చేయమన్నారు. అంటే ఫుల్ సమ్ చేయనవసరం లేదు. అంటే సమ్ లో 1/3 మాత్రమే మనం క్యాల్కులేట్ చేస్తాం అనమాట. మొత్తం 3 పార్ట్లో 1 పార్ట్ మాత్రమే మనకి క్యాల్కులేట్ చేయమన్నారు. సమ్ చూస్తే చాలా పెద్దగా కనిపిస్తుంది, అమ్మో చాలా ఎక్కువ ఉంది అనిపిస్తుంది, కానీ దాంట్లో ఏమీ లేదు. చూడండి, ఇన్ఫర్మేషన్ కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ లిస్ట్ కొంచెం ఎక్కువ ఉంది అంతే, ఎందుకంటే ఏం లేదు. సమ్లో ఉన్నదంతా కూడాను ఇదిగోండి ఈ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. ఫస్ట్ వాడు ఏమైనా ఇవ్వనేయండి, ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వనేయండి, మనల్ని ఏం చేయమన్నారు? క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాల్కులేట్ చేయమన్నారు. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ క్యాల్కులేట్ చేయాలంటే మనకున్న రూల్ ఏంటి? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకోవాలి. దానికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ యాడ్ చేయాలి. తర్వాత లెస్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ లెస్ చేయాలి. ఆఖరిని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీయాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీసుకుంటాము. దానికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమైనా ఉంటే టోటల్ గా యాడ్ చేస్తాము. లెస్ దాంట్లో నుంచి నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఉంటే ఏమైనా తీసేస్తాము, సమ్ అమౌంట్ వస్తుంది. దాంట్లో నుంచి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటే ఇది తీసేస్తాము. వచ్చింది ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటాం. బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అంటాం. వెంటనే ఎప్పుడైతే బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అన్నామో నెక్స్ట్ వెంటనే ఏం చేస్తాము? అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేస్తాం, అయిపోతుంది. ఇంతవరకే సమ్ము. అంటే ఈ సమ్ము ఇంతవరకే. అంటే మనం ఫస్ట్ దేంతో స్టార్ట్ చేయాలి? క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఖచ్చితంగా క్లోజింగ్ బ్యాలెన్స్ ఉండాలి. క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే ఆఖరి ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది. ఎప్పుడైనా క్లోజింగ్ బ్యాలెన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెనింగ్ క్లోజింగ్ రెండు కనిపించలేదు అంటే ఆ సమ్లో నెట్ ప్రాఫిట్ డైరెక్ట్ గా వచ్చేసి ఉంటుంది. నెట్ ప్రాఫిట్ ఎంత ఇస్తాడు? ఓపెనింగ్ బ్యాలెన్స్ కి క్లోజింగ్ బ్యాలెన్స్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. సపోజ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని చెప్పి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ 20,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 25,000 ఇచ్చారనుకుందాం. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఓపెనింగ్ 20, క్లోజింగ్ 25 ఇచ్చారంటే మీనింగ్ ఏంటి? ఈ ఇయర్ స్టార్టింగ్ వరకు 20,000 ఉండాలి,
అది ఇప్పుడు డ్యూరింగ్ దేర్ ఎలాంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేకపోతే క్లోజింగ్ కూడా ఎంత ఉండాలి, 20 ఉండాలి. ఇది అట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ 20 ఉంది. డ్యూరింగ్ దేర్ ఎలాంటి ప్రాఫిట్ కానీ లాస్ కానీ లేకపోతే క్లోజింగ్ లో కూడా 20నే ఉండాలి. కానీ క్లోజింగ్ లో ఎంత అయింది, 25 అయింది. అంటే అడిషనల్ గా ఎంత చేరింది, 5000. దట్ ఈస్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ మాత్రమే ఎర్న్ చేసిన ప్రాఫిట్ 5000. అప్పుడు ఓపెనింగ్ 20 ఉంది, క్లోజింగ్ 25 ఉంది. ఇది మీనింగ్. కాబట్టి సమ్ లో ఎక్కడైనా ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్తే మనం క్లోజింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేసుకుంటాము. లేదు ఓపెనింగ్ క్లోజింగ్ ఇలా కనిపించకపోతే ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్ ఇస్తారు. అదన్నా ఇస్తే దాంతో స్టార్ట్ చేస్తాం. కాబట్టి ఈ రోజు సమ్ము ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఎక్సెంప్టెడ్ మేడ్ ఏ ప్రాఫిట్ ఆఫ్ రూపీస్ 18 lakhs. క్లియర్ గా ఉంది, 18 lakhs ప్రాఫిట్ ఇచ్చేసాడు డైరెక్ట్ గా. ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2016 ఆఫ్టర్ కన్సిడరింగ్ ద ఫాలోయింగ్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇవన్నీ చేసేసిన తర్వాత మనకి 18 lakhs ప్రాఫిట్ ఉందంట. మనకి ఏం చెప్పుకున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇవ్వగానే క్లోజింగ్ ఇస్తే ఓపెనింగ్ క్లోజింగ్ ఇస్తే క్లోజింగ్ తో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. క్లోజింగ్ వల్ల ప్రాఫిట్ డ్యూరింగ్ దేర్ ఇచ్చాడు. డ్యూరింగ్ దేర్ ప్రాఫిట్ ఎంత, 18 lakhs. ఇది తీసుకుందాం. దీనికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో డిప్రిషియేషన్స్ రాయాలా లేదా? ఇగో డిప్రిషియేషన్స్ రెండు ఉన్నాయి. డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. మనం ఇంతకు ముందు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చెప్పుకున్నాం. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ కి మొత్తము 8 ఐటమ్స్ వరకు ఉన్నాయనుకున్నాం. ఒకటి ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రపోజ్డ్ డివిడెండ్, డిప్రిషియేషన్ ఆన్ అసెట్స్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్, ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ రిటర్న్ ఆఫ్, డివిడెండ్ పెయిడ్. ఇవన్నీ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. ఇందులో ఏది కనిపించినా మనం యాడ్ చేసుకోవాలి. ఎక్కడ ఏమున్నాయి చూద్దాం ఒకసారి. మరి డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్ ఉంది, డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ, ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, గుడ్ విల్ రిటర్న్ ఆఫ్. ఇంతవరకు నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ క్లియర్ గానే ఉన్నాయి. తర్వాత ఏం చెప్తున్నాడు, ప్లాంట్ అండ్ మెషినరీ హ్యావింగ్ బుక్ వాల్యూ 14,000. కాస్ట్ కాదు, బుక్ వాల్యూ. కాస్ట్ అని ఇవ్వాల, బుక్ వాల్యూ ఇచ్చాడు. దట్ ఈస్ కాస్ట్ లెస్ డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ తీసేసిన తర్వాత ఉన్న అమౌంట్ అనమాట. ఎస్, బుక్ వాల్యూ ఇచ్చాడు. ఎంత బుక్ వాల్యూ, 14,000. ఈ 14,000 బుక్ వాల్యూని ఎంతకి సేల్ చేశారు, 10,000 కి సేల్ చేశారు. 14,000 ని 10,000 కి సేల్ చేస్తే 4,000 రూపీస్ ఏమవుతుంది, లాస్ అవుతుంది. దట్ ఈస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ ఎంతంటే 4,000. ఇది కూడా నాన్ ఆపరేటింగ్ ఐటమే. ఎస్, కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ తో, ఇంతవరకు ఉన్న ఇన్ఫర్మేషన్ తో మనం ఏం చేయొచ్చు అనమాట. ఎస్, ముందు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఏదైతే క్యాల్కులేషన్ ఉందో అది ఆ హెడ్డింగ్ మీద మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చూడండి, రైట్. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. మనల్ని క్యాల్కులేట్ చేయమనేదే ఇది. ఇది చేయాలంటే యాక్చువల్ గా క్లోజింగ్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి. కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇవ్వకపోతే నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ దేర్ ఇస్తారని చెప్పాను. అదే ఇచ్చారు, 18 lakhs. దీనికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో ఏమి ఇచ్చారు చూడండి. డిప్రిషియేషన్ రెండు ఉన్నాయి. డిప్రిషియేషన్ లో ఆన్ బిల్డింగ్, ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఆన్ బిల్డింగ్ డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్, అవునా, డిప్రిషియేషన్ ఆన్ బిల్డింగ్స్, డిప్రిషియేషన్ ప్లాంట్ అండ్ మెషినరీ. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఇచ్చారు. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్, ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ ఎంత ఉంది, 10,000 ఉంది. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 10,000. ట్రాన్స్ఫర్ టు జనరల్ రిజర్వ్ 10,000. నెక్స్ట్ గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ ఉంది. గుడ్ విల్ రిటర్న్ ఆఫ్ 8,000. సో అక్కడ ఇచ్చిన ఐటమ్స్ అన్ని రాసేసాం. నెక్స్ట్ ఒక బుక్ వాల్యూ 14,000 బుక్ వాల్యూ ఉన్న ఎస్ ప్లాంట్ అండ్ మెషినరీని సేల్ చేశారంట. ఎందుకు చేశారు, 10,000 ని 10,000 కి. 14,000 ని 10,000 కి సేల్ చేస్తే 4,000 రూపీస్ లాస్. దట్ ఈస్ లాస్ ఆన్ సేల్ ఆఫ్ మెషినరీ 4,000. టోటల్ మొత్తము ఈ యాడ్ చేస్తే 109. ఇక్కడికి 18 lakhs కి 109 యాడ్ చేస్తే 1,09,000 వచ్చింది. అవునా, దీని నుంచి లెస్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ ఏమన్నాయో చూస్తే ఇక్కడ ఉంది చూడండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ప్రాఫిట్ ఉంటే లెస్ సేల్ అనుకున్నాం, ఇదిగో ఉంది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉంది, 7,000 ఉంది. ఇక ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ 7,000 డిడక్ట్ చేశాను. ఎస్, డిడక్ట్ చేస్తే మనకి ఇంకా 19 lakhs 2,000 వచ్చింది. దట్ ఈస్ ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఎప్పుడైతే బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అని రాసామో నెక్స్ట్ మనం వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్, అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. ఎస్, మరి వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కావాలంటే మనకి ఏం కావాలి, కరెంట్ ఎస్, కరెంట్ లయబిలిటీస్ కావాలి. బట్ ఇందాకే హెడ్డింగ్ పెట్టి ఇచ్చారు కదా, ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఆఫ్ కరెంట్ ఎసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్. ఇవన్నీ కరెంట్ ఎస్, కరెంట్ లయబిలిటీస్ అన్నాడు. కాబట్టి ఇవన్నీ కరెంట్ ఎస్, కరెంట్ లయబిలిటీస్.
ఏమున్నాయి డేటార్స్ ఓపెనింగ్ క్లోజింగ్ ఏమైంది డేటార్స్ 45 కాస్త 38 అయింది డిక్రీజ్ అయింది కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే ఏమవ్వాలి సోర్స్ అవ్వాలి స్టాక్ 70 to 8 అయింది ఇంక్రీజ్ అయితే ఏమవ్వాలి అప్లికేషన్ అవ్వాలి ఇది సోర్స్ డిక్రీజ్ అయింది ఇది అప్లికేషన్ క్యాష్ అవునా క్యాష్ తీసుకోకూడదు కరెంట్ అసెట్ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ చేసేటప్పుడు క్యాష్ ని కరెంట్ అసెట్ గా ఫైండ్ అవుట్ చేయకూడదు కన్సిడర్ చేయకూడదు అనుకున్నాం కాబట్టి ఎప్పుడు క్యాష్ బ్యాంకు కరెంట్ అసెట్ గా కన్సిడర్ చేయకూడదు మిగిలింది క్రెడిటార్స్ కరెంట్ లయబిలిటీ 56-62 అయింది ఒక కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్ 56-62 అయింది కాబట్టి సోర్స్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ లయబిలిటీ ఎంత 7,000 to 5,000 అయింది డిక్రీజ్ అయింది కరెంట్ లయబిలిటీ డిక్రీజ్ అయితే అప్లికేషన్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ అసెట్ ఎక్స్పెన్స్ ఏమైంది ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ అసెట్ ఇంక్రీజ్ అయింది కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్ బిల్స్ పేబుల్ 15,000 11 to 15 అయింది అంటే సోర్స్ కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్ కాబట్టి ఇవన్నీ కూడా మనము ఆ స్టేట్మెంట్ లో చూపిద్దాం ఒకటి ఇంక్రీజ్ ఇన్ డేటాస్ లో మనకి ఎంత ఇంక్రీజ్ అయిందని చూస్తే డేటాస్ చూడండి 45-38 అంటే ఇక్కడ 7,000 డిక్రీజ్ అయింది డిక్రీజ్ ఇన్ కరెంట్ అసెట్స్ 7,000 డిక్రీజ్ ఇన్ అవునా డేటాస్ 7,000 నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టాక్ 72 కాస్త 80 అయింది కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే 70 to 80 అయిందంటే 8,000 ఇంక్రీజ్ అయింది ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అప్లికేషన్ అవుతుంది 8,000 అప్లికేషన్ నెక్స్ట్ క్రెడిటార్స్ క్యాష్ తీసుకోకూడదు అనుకున్నాం నెక్స్ట్ క్రెడిటార్స్ వచ్చేటప్పటికి 56-62 అయింది 56-62 అంటే ఇక్కడ 6,000 ఇది క్రెడిటార్స్ 6,000 సోర్స్ ఇదేమో 7,000 ఒకటి ఉంది 8,000 అప్లికేషన్ ఇక్కడ 6,000 సోర్స్ ఇది క్రెడిటార్స్ నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఉంది అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ ఏమైంది 7,000 కాస్త అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ 7 కాస్త 5 అయింది అంటే 2,000 అప్లికేషన్ ఉంది 2,000 అప్లికేషన్ నెక్స్ట్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఏమైంది చూడండి 4,000 to 5,000 అయింది ప్రీపెయిడ్ అంటే కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్ ఎంత 1,000 అప్లికేషన్ నెక్స్ట్ బిల్స్ పేబుల్ 11 కాస్త 15 అయింది 15 అయిందంటే 4,000 ఇంక్రీజ్ అయింది కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్ 4,000 అంటే ఇక్కడ 7,000 ఒకటి ఉంది 7,000 ఏమో సోర్స్ ఉంది 8,000 ఏమో అప్లికేషన్ ఉంది 6,000 సోర్స్ ఉంది 2,000 ఏమో అప్లికేషన్ ఉంది నెక్స్ట్ 1,000 కూడా అప్లికేషన్ ఉంది 4,000 సోర్స్ ఉంది ఇది మొత్తము టోటల్ చేస్తే ఇంకా 6,000 మనకి సోర్సే మిగిలింది ఇవన్నీ టోటల్ చేస్తే ఇంకా 6,000 సోర్స్ మిగిలింది 1,19,02,000 నుంచి 19,08,000 పోతే ఇంకా ఎంతంట 19,08,000 6,000 పోతే 19,08,000 ఉంది దట్ ఈస్ ద క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ సో అయిపోయింది చూడండి ఎంత సింపుల్ గా అయిపోయిందో సమ్ చూడడానికి ఏమో చాలా హెవీగా కనిపిస్తుంది కానీ క్యాలిక్యులేషన్ మాత్రం ఓన్లీ ఫస్ట్ పార్టే కాబట్టి క్యాలిక్యులేషన్ చాలా చిన్నగానే ఉంటుంది నెక్స్ట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు క్యాలిక్యులేట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st March 2007 మనకి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ ఈ చూడండి పేరేమో దీని పేరు స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ మీకు గుర్తొచ్చేట్టు ఉంటుంది సెకండ్ ఇయర్ కార్పొరేట్ అకౌంట్స్ లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ మనం ఇలాగే ప్రిపేర్ చేసేవాళ్ళం సెకండ్ ఇయర్ కార్పొరేట్ అకౌంట్స్ లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇలా ఉంటుంది అంటే మనకి న్యూ కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇక్కడి నుంచి మనం ఇలాగే ప్రిపేర్ చేయాలి అందుకని సెకండ్ ఇయర్ లో మనం కార్పొరేట్ అకౌంట్స్ ఇలాగే ప్రిపేర్ చేసాం మీకు ఐడియా ఉండే ఉంటుంది ఇలాగే ప్రిపేర్ చేసాం ఇదిగో ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు దీంట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇది ప్రొఫార్మా ఇంతే ఉంటుంది రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ దట్ ఈస్ సేల్స్ 9 lakhs ఇది ఇన్కమ్ ఐటమ్
దాని కింద ఎక్స్పెన్సెస్ ఐటమ్స్ ఉన్నాయి. ఏముంది? ఒకటి పర్చేస్ ఆఫ్ స్టాక్, నెక్స్ట్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్, డిప్రిషియేషన్, అదర్ ఎక్స్పెన్సెస్. ఈ మొత్తం టోటల్ చేస్తే 8,60,000 టోటల్. దాని కింద నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మనకి 9 lakhs ఏమో సేల్స్ ఉంది, 9 lakhs సేల్స్ ఉంది. టోటల్ ఎక్స్పెన్స్ ఏమో 8,60,000 ఉంది, 8,60,000 ఉంది. ఇంకా 40,000 రూపీస్ ప్రాఫిట్, 40,000 రూపీస్ ప్రాఫిట్. దట్ ఈస్ నెట్ ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 40,000. దాని నుంచి లెస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 12,000 ఇచ్చేసారు. 12,000 ఇస్తే ఇంకా 28,000 నెట్ ప్రాఫిట్. ఇదే నెట్ ప్రాఫిట్. అంటే నెట్ ప్రాఫిట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ న్యూ కంపెనీస్ యాక్ట్ ప్రకారం చేశారు. ఇది మనకి ఇచ్చిన నెట్ ప్రాఫిట్ 28,000. ఎస్, ఇంకా ఏం క్యాలిక్యులేట్ చేయమన్నా చూద్దాం. అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ట్రేడ్ రిసీవబుల్స్, ఇన్వెంటరీస్, ఇన్వెంటరీ అంటే స్టాక్, ట్రేడ్ పేబుల్స్, ఎస్ అవుట్ స్టాండింగ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇవి కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ట్రేడ్ రిసీవబుల్, ఎక్కడైనా రిసీవబుల్ అనిస్తే ఎసెట్, పేబుల్ అనిస్తే అది లయబిలిటీ, కరెంట్ లయబిలిటీ. రిసీవబుల్ అని ఎక్కడ ఇచ్చినా అది కరెంట్ అసెట్ అవుతుంది. రిసీవబుల్ అనిస్తే, పేబుల్ అనిస్తే కరెంట్ లయబిలిటీ అవుతుంది. కాబట్టి ఇక్కడ ట్రేడ్ రిసీవబుల్స్ అసెట్, కరెంట్ అసెట్, ఇన్వెంటరీ కరెంట్ అసెట్, ట్రేడ్ పేబుల్ లయబిలిటీ, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ కరెంట్ లయబిలిటీ, ఇది కరెంట్ లయబిలిటీ. ఈ రెండు కరెంట్ లయబిలిటీస్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా కరెంట్ లయబిలిటీనే, అయితే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా ఉంది. అడ్జస్ట్మెంట్ ఉంటే ఏం చెప్పుకున్నాము? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ లయబిలిటీయే, కానీ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటే లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అన్నాం. అడ్జస్ట్మెంట్ ఉంటే ఎక్కడ పడుతుంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో పడుతుంది. ఇదిగో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో కూడా ఉంది ఒక అమౌంట్ 12,000. కాబట్టి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. మిగిలినవన్నీ కరెంట్ లయబిలిటీసే, ఇవన్నీ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీసే. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా కరెంట్ లయబిలిటీ, కానీ దీనికి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో అమౌంట్ ఉంది అంటే అడ్జస్ట్మెంట్ ఉంది అనమాట అర్థం. కాబట్టి మనం ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేసి వెళ్ళాలి. మరి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేస్తాము అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లో 4 ఐటమ్స్ ఉండాలి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు క్యాష్ అప్లికేషన్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ 4 ఐటమ్స్ రాయాలనుకున్నాం. బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఓపెనింగ్ బ్యాలెన్స్ 15,000 వేస్తాము, క్లోజింగ్ బ్యాలెన్స్ 20,000 వేస్తాం. సారీ, ఇది 16, 17 ఇచ్చారు. ఓపెనింగ్ అంటే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, ఇది ఓపెనింగ్ 20, ఇది క్లోజింగ్, 17 క్లోజింగ్, 16 ఓపెనింగ్. బ్రాట్ డౌన్ ఓపెనింగ్ 20,000 ఉంది, క్లోజింగ్ 15,000 ఉంది. మరి అడ్జస్ట్మెంట్ లో ఇచ్చిన అమౌంట్ ఒకసారి చూద్దాం. అడ్జస్ట్మెంట్ లో ఏమి ఇచ్చారు మనకి అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎక్కడుంది? ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇచ్చారు. అప్పుడు ట్యాక్స్ అకౌంట్ లో ఏం చేయాలి? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గర రాయాలి. ఎంత ఉంది? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ దగ్గర అమౌంట్ 12,000 ఉంది. కాబట్టి ఇక్కడ 12,000 వేస్తాం. వేస్తే టోటల్ 32,000, డిఫరెన్స్ 17,000. దీన్నే మనం 2 క్యాష్ అప్లికేషన్ రాసుకుంటాం. ఒకసారి లెడ్జర్ అకౌంట్ చూడండి. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఓపెనింగ్ 20, క్లోజింగ్ 15, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 12,000. ఈ 3 టాలీ చేస్తే ఎస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 17,000 వచ్చింది. దాన్ని 2 క్యాష్ అప్లికేషన్ గా రాసుకున్నాం. ఇక క్యాలిక్యులేషన్ ఆఫ్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, లెడ్జర్ అకౌంట్ అది ఒకటి తయారు చేయాల్సి వచ్చింది, తయారు చేసాం. నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 28,000. ఎక్కడ ఉంది ఇది నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్? మనకి ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇదిగో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది నెట్ ప్రాఫిట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చేదే నెట్ ప్రాఫిట్ 28,000. ఇది తీసుకున్నాను. క్లోజింగ్ బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్ డ్యూరింగ్ ద ఇయర్. దీనికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్. నాన్ క్యాష్, నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయి అంటే చూడండి, ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తే, డిప్రిషియేషన్ నాన్ క్యాష్ ఐటమ్ కదా, డిప్రిషియేషన్ నాన్ క్యాష్ ఐటమ్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ నాన్ క్యాష్ ఐటమ్, 2 ఉన్నాయి.
కాబట్టి ఒకటి డిప్రిషియేషన్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డిప్రిషియేషన్ ఉంది, ఇంకేముంది ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేశాను. ఒకటి డిప్రిషియేషన్ తీసుకున్నాను 50,000, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 12,000 ఇది తీసుకున్నాం, రెండు కలిపి 62,000, 2862 యాడ్ చేస్తే 90,000. నెక్స్ట్ వచ్చిన అమౌంట్ ఏమంటాము, ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ చేస్తాను 90,000 ని. నెక్స్ట్ ఎప్పుడైతే వర్కింగ్ క్యాపిటల్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజ్ చేస్తున్నామో నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేస్తున్నాం. వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చూడాలంటే కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ చూడాలి. ఒకసారి కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ చూస్తే ఇవ్వండి, ఒకటి ట్రేడ్ రిసీవబుల్స్ ఏమైంది, ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ 1,05,000 1,20,000 అయింది, అంటే కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే ఏమవ్వాలి, అప్లికేషన్ అవ్వాలి. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్ అవ్వాలి. చూడండి, కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయింది, అప్లికేషన్. ఇంక్రీజ్ ఇన్ బిల్స్ రిసీవబుల్ 15,000. డిక్రీజ్ ఇన్ ఇన్వెంటరీస్ డిక్రీజ్ అయింది 10,000. డిక్రీజ్ అయితే సోర్స్ కాబట్టి. నెక్స్ట్ డిక్రీజ్ ఇన్ ట్రేడ్ పేబుల్, కరెంట్ లయబిలిటీ డిక్రీజ్ అయితే అప్లికేషన్ రాసాం. ఇంక్రీజ్ ఇన్ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఇస్ ఏ కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్. ఈ మొత్తం టోటల్ ఈ 4 టోటల్ చేస్తే అవుటర్ కాలం 13,000 వచ్చింది. సో 90 నుంచి 13,000 తీసేస్తే ఇక్కడ 13,000 నెగిటివ్ వచ్చింది. ఎందుకని మనం టోటల్ చూడండి, ఇవి 15,000 నెగిటివ్ ఉంది, 10,000 నెగిటివ్ ఉంది, 10,000 నెగిటివ్ ఉంది, టోటల్ నెగిటివ్ 25,000 నెగిటివ్. దీంట్లో 10,000 పాజిటివ్, 2,000 పాజిటివ్, 12,000 పాజిటివ్ పోతే ఇంకా 13,000 మిగిలింది, నెగిటివే మిగిలింది. ఇది నెగిటివ్ బ్యాలెన్స్. సో 90లో నుంచి 13,000 నెగిటివ్ తీసేస్తే ఇంకా 77,000 మిగిలింది. దాని నుంచి దాన్ని క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేషన్స్ అన్నాం. దీనికి ఇన్కమ్ ట్యాక్స్ పెయిడ్. మనం ఇప్పుడే ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే 2 క్యాష్ వచ్చింది, అప్లికేషన్ డిడక్ట్ చేశాను 17,000 వచ్చింది. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. చూడండి ఎంత చిన్న క్యాలిక్యులేషన్. మనం జనరల్ గా ఎగ్జామినేషన్ లో అందరూ చూసేది ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ అంటే ఫుల్ సమ్ చేసుకుంటూ వెళ్తారు, కానీ ఇలాంటి చిన్న సమ్స్ క్యాలిక్యులేట్ చేయడం చాలా చిన్నగా ఉంటాయి. ఇన్ఫర్మేషన్ మాత్రమే చాలా ఎక్కువగా ఉంది. చూడండి, బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎక్కువగా ఉంది, కొంచెం డిఫరెంట్ గా కూడా ఉందండి. డేటా మొత్తం కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి అనుమానం వచ్చేస్తుంది, అమ్మో ఈ సమ్ ఎలా చేయాలని చెప్పి. కానీ ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడో మనం ఒకసారి చదివితే క్లియర్ గా ఐడియా వచ్చేస్తుంది. కాబట్టి సమ్ చదివితే చాలా ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ calculate cash from operating activities. Surplus, there is balance in the statement of profit and loss account. Surplus అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకున్నాం, అవునా? ఇదిగోండి ఇక్కడ కూడా 16-17 ఇచ్చారు. ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. ఇందాకేమో డైరెక్ట్ గా ప్రాఫిట్ ఇచ్చేసారు. ఇప్పుడు మళ్ళీ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటే ఇప్పుడు క్లోజింగ్ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేసుకోవాలనుకున్నాం. ఓపెనింగ్ 1,50,000, క్లోజింగ్ 2 lakhs. ఏమున్న ఐటమ్స్, ఇన్వెంటరీ కరెంట్ అసెట్, ట్రేడ్ రిసీవబుల్ కరెంట్ అసెట్, ట్రేడ్ పేబుల్స్ కరెంట్ అసెట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, గుడ్ విల్, ఫిక్స్డ్ అసెట్స్, ఇవి కరెంట్ అసెట్స్ కాదు. కరెంట్ అసెట్స్ కాకపోతే ఏమవ్వాలి, లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. అందుకని ఈ మూడింటికి లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సార్ చూడండి, మళ్ళీ మనకి చాలా చిన్నగా ఉంది ఇన్ఫర్మేషన్, డేటా చాలా చిన్నగా ఉంది. ఏముంది, ఒకటి సర్ప్లస్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది ఇన్వెంటరీ, ట్రేడ్ రిసీవబుల్స్, ట్రేడ్ పేబుల్స్, ఈ మూడు కూడా కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. ఇన్వెంటరీ కరెంట్ అసెట్, ట్రేడ్ రిసీవబుల్ కరెంట్ అసెట్, ట్రేడ్ పేబుల్స్ ఒకటి కరెంట్ లయబిలిటీ. ఈ మూడు కరెంట్ లయబిలిటీస్ కాదు. కరెంట్ లయబిలిటీ కాకపోతే ఏం చేయాలి, ఫిక్స్ అకౌంట్ తయారు చేసుకోవాలి. కాబట్టి మనం ఈ మూడు లెడ్జర్ అకౌంట్స్ తయారు చేసుకోవాలి. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, ప్రొవిజన్ అని ఏది కనిపించినా అది క్రెడిట్ బ్యాలెన్స్ చూపించాలి. అంటే బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ తో స్టార్ట్ అవ్వాలి, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ తో ఎండ్ అవ్వాలి. బై బ్రాట్ డౌన్, టు క్యారీ డౌన్. దేనికి ఇది, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్, బై బ్రాట్ డౌన్, టు క్యారీ డౌన్. టు ఫిక్స్డ్ అసెట్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో మొత్తం 4 ఉండాలనుకున్నాం, ముందే 4 రాసా. బై బ్రాట్ డౌన్, టు క్యారీ డౌన్, టు ఫిక్స్డ్ అసెట్స్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదిగోండి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్, ఇది ఓపెనింగ్ 12,000, క్లోజింగ్ 15,000. ఓపెనింగ్ 12, క్లోజింగ్ 15,000. మరి నెక్స్ట్ 2 ఫిక్సెస్ ఏం రాయాలి ఇక్కడ అంటే, ఏదైనా అసెట్ ని సేల్ చేసినప్పుడు సేల్ చేసిన అసెట్ మీద డిప్రిషియేషన్ రాయాలి. ఇక్కడ చూడండి,
an item of fixed assets costing rupees 20,000 having a book value of rupees 15,000 was sold for rupees 17,000. 20,000 కాస్ట్ ఉందంట, కాస్ట్ వాల్యూ 20,000, దాని బుక్ వాల్యూ 15,000 అంట, దాన్ని 17,000 కి సేల్ చేశారని చెప్తున్నాడు. ఇందులో ఎక్కడైనా డిప్రిషియేషన్ మాట చెప్పారా? ఉంది, ఇంటర్నల్ గా ఉంది. నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పాను, ఏదైనా అసెట్ ని సేల్ చేసినప్పుడు సేల్ మీద ప్రాఫిట్ లాస్ చూడాలంటే బుక్ వాల్యూ కావాలి, సేల్ వాల్యూ కావాలి అన్నాను. ఇదిగో బుక్ వాల్యూ ఉంది 15,000, సేల్ వాల్యూ ఉంది 17,000. బుక్ వాల్యూ ఎలా వస్తుంది అని చెప్పాను, బుక్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ లెస్ డిప్రిషియేషన్ అనుకున్నాం. కాస్ట్ లెస్ డిప్రిషియేషన్. ఈ సమ్ లో కాస్ట్ ఎంత? 20,000. డిప్రిషియేషన్ ఎంతో తెలియదు. బుక్ వాల్యూ ఎంత? 15,000. అంటే అర్థం ఏంటి? 20,000 కాస్తుంది, 15,000 అయిపోయిందంటే ఎంత డిప్రిషియేషన్ చార్జ్ చేశారు? therefore depreciation is equal to 20,000 minus 15,000 is equal to 5,000. equal to 5,000. అంటే డిప్రిషియేషన్ ఎలా వచ్చింది? కాస్ట్ లెస్ డిప్రిషియేషన్ అంటే బుక్ వాల్యూ వస్తుంది. ఇప్పుడు అవునా, మన బుక్ వాల్యూ 17,000 ఇచ్చారు. బుక్ వాల్యూ 15,000 ఉంది, బుక్ వాల్యూ 15,000 ఉంది. దాని కాస్ట్ ఎంత? కాస్ట్ ఎంత అంటే 20,000. అంటే 20,000 కాస్త 15,000 బుక్ వాల్యూ అయిపోయిందంటే ఎంత డిప్రిషియేషన్ చార్జ్ చేసినట్టు? 5,000. ఇది డిప్రిషియేషన్. అంటే సమ్ లో డిప్రిషియేషన్ చెప్పారు అనమాట, రైట్? కాబట్టి అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ఎంత అంటే 5,000 రూపీస్. ఇప్పుడు ఒకసారి లెడ్జర్ అకౌంట్ చూద్దాం. బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాశాను. ఓపెనింగ్ బ్యాలెన్స్ 12,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 15,000 రాసుకున్నాము. ఇప్పుడు డిప్రిషియేషన్ ఆన్ ఫిక్స్డ్ అసెట్స్ ఎంత? 5,000. ఎలా వచ్చింది? 20,000 రూపాయలు కాస్ట్, కానీ దాని బుక్ వాల్యూ మాత్రము 15,000 చెప్పారు. ఇది కాస్ట్, ఇది బుక్ వాల్యూ, ఇది బుక్ వాల్యూ. ఈ రెండుకు డిఫరెన్స్ 5,000 అంటే డిప్రిషియేషన్. ఆ డిప్రిషియేషన్ రాయాలి ఇక్కడ. 5,000 టాలీ చేస్తే ఇది మొత్తం టోటల్ 20,000. ఇది ఎంత ఉంది? 12 ఉంది. డిఫరెన్స్ ఎంత వచ్చింది? 8,000 బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిఫరెన్స్. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్. ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ కావాలంటే ఒకసారి మన దగ్గర ఫిక్స్డ్ అసెట్స్ ఎంత ఉన్నాయో చూద్దాం. ఓపెనింగ్ 20 ఉంది, క్లోజింగ్ 10 ఉంది. ఓపెనింగ్ అవునా 20, క్లోజింగ్ 10 ఉంది. ఫిక్స్డ్ అసెట్స్ బై బ్రాడ్ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 30,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000. ఓపెనింగ్ క్లోజింగ్ రెండు రాసాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, డిప్రిషియేషన్ అకౌంట్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో 2 ఫిక్స్డ్ అసెట్స్ రాసాం. అప్పుడు ఫిక్స్డ్ అకౌంట్ అని రాయాలి, బై ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ రాయాలి. ఇది ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీ, ఇది వచ్చింది. ఇప్పుడే అడ్జస్ట్మెంట్ లో ఏం చెప్పారు? మనకి ఒక అడ్జస్ట్మెంట్ చెప్పారు. ఏం చెప్పాడు? ఫిక్స్డ్ అసెట్ an item of fixed assets costing rupees 20,000 having book value of 15,000 was sold for rupees 17,000. ముందు 17,000 కి ఫిక్స్డ్ అసెట్స్ ని సేల్ చేశారు. సేల్ చేస్తే ఏం రావాలి? క్యాష్ రావాలి. ఇదిగో బై క్యాష్ సోర్స్, 17,000 వచ్చింది. నెక్స్ట్ సేల్ చేసినప్పుడు ప్రాఫిట్ లాస్ ఉండాలి. ప్రాఫిట్ లాస్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు బుక్ వాల్యూతో కంపేర్ చేయాలి. దీని బుక్ వాల్యూ ఎంత? 15,000. దీన్ని ఎంతకి సేల్ చేశారు? సేల్ వాల్యూ ఎంత? 17,000. 15,000 బుక్ వాల్యూని 17,000 కి సేల్ చేస్తే 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. 2,000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ వస్తే 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి. ఇదిగో 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్ 2,000 రూపీస్. టాలీ చేస్తే ఇది టోటల్ 32,000. ఇది కూడా చూడండి 32,000 సరిపోయింది. టోటల్ టాలీ అయిపోయింది. లెడ్జర్ అకౌంట్ టాలీ అయిపోయింది, ఇంకేం బ్యాలెన్స్ లేదు. నెక్స్ట్ గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది. గుడ్ విల్ ఒకసారి చూద్దాం. గుడ్ విల్ అకౌంట్. గుడ్ విల్ ఓపెనింగ్ 25, క్లోజింగ్ 20, బ్రాడ్ డౌన్ 25, 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, 25, క్లోజింగ్ 20. డిఫరెన్స్ ఎప్పుడు బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రావాలనుకున్నాము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాసేసాం. నెక్స్ట్ ఇక క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఫస్ట్ ఎప్పుడులాగానే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తో స్టార్ట్ చేసుకోవాలి. మనకి సర్ప్లస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంది 2 lakhs స్టార్ట్ చేసాం. ఇది క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్, రైట్. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ సర్ప్లస్ 2 lakhs ఉంది. దీనికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్స్ యాడ్ చేసుకున్నాం. ఏమున్నాయి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అంటే మనం 3 లెడ్జర్ అకౌంట్స్ తయారు చేసుకున్నాం. ఏది తయారు చేసింది? ఇది ఒకటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్, ఇంకోటి గుడ్ విల్ అకౌంట్. ఇందులో నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయి చూద్దాం. ఒకటి చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఏదైనా లెడ్జర్ అకౌంట్ లో
బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ బై డిప్రిసియేషన్ కానీ ఉంటే యాడ్ చేయమని చెప్పాను. 2 కాదు, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇదిగో ఈ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. ఇదిగో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ 8,000 రాశాను. నెక్స్ట్ ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ లో బై డిప్రిసియేషన్ ఉంది కదా అని చెప్పి ఇది రాయకూడదు. ఎందుకు రాయకూడదు? మామూలుగా అయితే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉన్నా రాయాలి, డిప్రిసియేషన్ రాయాలి. కానీ ఎప్పుడైనా సరే మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేస్తూ ఉంటే అప్పుడు ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో ఉన్న ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఇది రాయకూడదు అన్నాము. ఎందుకు రాయకూడదు అంటే ఇది ట్రాన్స్ఫరింగ్ ఎంట్రీ, ఈ అకౌంట్ నుంచి వచ్చింది. టోటల్ గా డిప్రిసియేషన్ 8,000 ఇక్కడ చార్జ్ చేసాం కాబట్టి మళ్ళీ 5,000 ని సెపరేట్ గా చార్జ్ చేయకూడదు. కాబట్టి ఇక్కడ బై డిప్రిసియేషన్ ఉన్నా ఇది రాయకూడదు. డిప్రిసియేషన్ అకౌంట్ ఉన్నంత కాలము ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్ లో ఉన్న డిప్రిసియేషన్ ని నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్ గా యాడ్ చేయకూడదు. కాబట్టి ఇది రాయట్లేదు. నెక్స్ట్ అకౌంట్ ఏముంది? ఎస్, గుడ్ విల్ అకౌంట్ ఉంది. గుడ్ విల్ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది కాబట్టి యాడ్ చేసా. సో ఇది యాడ్ చేశాను, ఇది యాడ్ చేశాను. మొత్తం 13,000. టోటల్ 2,13,000. మనకి ఇలాగే ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ వేసినప్పుడు ఫిక్స్డ్ అకౌంట్ వేసినప్పుడు ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రాఫిట్. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే యాడ్ చేయాలి, 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే లెస్ చేయాలి. ఇదిగో లెస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ లెస్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి. మనకి ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ ఉంది ఎంత? 2,000 రూపీస్. 2,000 డెడక్ట్ చేశాను. ఇంకా 2,11,000 ఉంది. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ తీస్తాను. సర్ప్లస్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే 1,50,000 ఉంది. 1,50,000 డెడక్ట్ చేశాను. దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అన్నాం. నెక్స్ట్ ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అన్నామో అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేయాలి. ఇందులో ఏం రాస్తున్నాము? కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్. డిక్రీజ్ ఇన్ స్టాక్. స్టాక్ డిక్రీజ్ అయితే ఒకసారి చూడండి. స్టాక్ ఉంటుంది మనకి. ఇన్వెంటరీ అంటే స్టాకే. స్టాక్ ఓపెనింగ్ ఎంత? 15, క్లోజింగ్ 12. 15, 12 అంటే 3,000 డిక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే ఏమవుతుంది? సోర్స్. కరెంట్ అసెట్ డిక్రీజ్ అయితే సోర్స్. అలాగే ఇంక్రీజ్ ఇన్ రిసీవబుల్, బిల్స్ రిసీవబుల్స్ ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్. ఇంక్రీజ్ ఇన్ ట్రేడ్ పేబుల్స్. ట్రేడ్ పేబుల్ అంటే కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్. టోటల్ ఇది 18,000 సోర్స్ ఉంది, 10,000 అప్లికేషన్ ఉంది. అవునా? పోతే 8,000 సోర్స్ కనిపించింది. 61 కి 8 యాడ్ చేస్తే 69,000. అవునా? దట్ ఈస్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. నెక్స్ట్ చూస్తే ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ ఆఫ్ సిపి లిమిటెడ్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31st December 2005. ఎస్, ప్రిపేర్ ఏ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. బ్యాలెన్స్ షీట్ చూద్దాం ఒకసారి. షేర్ క్యాపిటల్, సెక్యూర్డ్ లోన్స్, రీపేబుల్ ఇన్ 2007. ఒకసారి చూడండి. జనరల్ గా లోన్స్ అని ఇచ్చినప్పుడు మనం ఏమనుకున్నామంటే అది లాంగ్ టర్మ్ లయబిలిటీ అయిపోతుంది అనుకున్నాం. కానీ ఒక్కోసారి లోన్స్ అని ఇచ్చినప్పుడు దాని కింద చూడండి బ్రాకెట్స్ లో రీపేబుల్ ఇన్ 2007 అని ఉంది. కరెంట్ లయబిలిటీ కావాలంటే దానికి రూల్ ఏంటంటే, కరెంట్ లయబిలిటీ కావాలంటే రూల్ ఏంటంటే ఏదైనా లోను విత్ ఇన్ 1 year లో పే చేస్తూ ఉంటే దట్ ఈస్ కరెంట్ లయబిలిటీ. మోర్ దాన్ 1 year తర్వాత పే చేయాల్సి వస్తే అది లాంగ్ టర్మ్ లయబిలిటీ. మరి ఇక్కడ లోన్ అని ఉంది. ఎస్, లోన్ చూడండి మనకి 2004 బ్యాలెన్స్ షీట్, 2005 బ్యాలెన్స్ షీట్ ఉంది. 2004లో నో లోన్స్, ఎలాంటి లోన్ రైట్ చేయలేదు. లోన్ తీసుకున్నది ఎప్పుడు? 2005లో లోన్ తీసుకున్నారు. లోన్ తీసుకున్నది 2005లో ఎప్పుడు పే చేయాలట? రీపేబుల్ ఇన్ 2007 అంటే ఆఫ్టర్ 2 years. 2 years తర్వాత పే చేస్తున్నారు కాబట్టి ఇది లాంగ్ టర్మ్ అయింది. అదే సపోజ్ ఇక్కడ 2007 కాకుండా ఇక్కడ 2006 ఉంది అనుకుందాం. సపోజ్ 2006 ఉంటే ఎస్ ఏమవ్వాలి? 2006 ఉంటే లోన్ తీసుకుందేమో 2005లో, పే చేయవలసింది 2006లో అయినప్పుడు విత్ ఇన్ 1 year లో పే చేస్తున్నారు కాబట్టి అప్పుడు కరెంట్ లయబిలిటీ అయ్యేది. కాబట్టి ఈరోజు ఇది కరెంట్ లయబిలిటీ కాదు. ఎలా కన్ఫర్మ్ చేసుకున్నాము? తీసుకొచ్చిన లోన్ ఏమో 2005లో, పే చేసిందేమో 2007లో పే చేస్తున్నాం. కాబట్టి మోర్ దాన్ 1 year తర్వాత పే చేస్తే అదేమవ్వాలి? లాంగ్ టర్మ్ లయబిలిటీ అవ్వాలి. అయినా ఇక్కడ చూడకుండా కూడా మనం చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, రీపేబుల్ 2007 ఆ మాట లేకపోయినా ఇది లాంగ్ టర్మే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సెక్యూర్డ్ లోన్, సెక్యూరిటీ పెట్టిన లోన్స్ ఎప్పుడు కూడా ఆఫ్టర్ 1 year తర్వాతే పే చేయడం జరుగుతుంది.
జనరల్ గా ఎప్పుడు లాంగ్ టర్మ్ లోనే అవుతుంది. అయితే ఇక్కడ క్లియర్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఎప్పుడు పే చేయాలి? 2007 లో పే చేయాలి. తీసుకొచ్చిన లోన్ ఏమో 40,000 ఎప్పుడు తీసుకొచ్చాము? 2005 లో తీసుకొచ్చాము. పే చేసేది 2007 లో పే చేస్తున్నాము. కాబట్టి ఆఫ్టర్ 1 year తర్వాత పే చేస్తున్నాం కాబట్టి ఇది లాంగ్ టర్మ్ లయబిలిటీ అవుతుంది. నెక్స్ట్ క్రెడిటార్స్ కరెంట్ లయబిలిటీ, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ లయబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, షేర్ హోల్డర్స్ ఫండ్స్. ఎప్పుడులాగే ముందు కరెంట్ లయబిలిటీస్ ని కన్ఫర్మ్ చేయాలంటే ఏం చేయాలి? కరెంట్ లయబిలిటీస్ ని కన్ఫర్మ్ చేయాలంటే ముందు షేర్ హోల్డర్స్ ఫండ్స్ చూడాలి. ఏమేమి ఉన్నాయి షేర్ హోల్డర్స్ ఫండ్స్ అంటే? ఒకటి షేర్ క్యాపిటల్ ఉంది, ఇంకోటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. షేర్ క్యాపిటల్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఈ రెండు షేర్ హోల్డర్స్ ఫండ్స్ కన్ఫర్మ్ అయిపోయాం. ఇక సెక్యూర్డ్ లోన్స్, ఇది లాంగ్ టర్మ్ అనుకున్నాం. ఎందుకని? మోర్ దెన్ 1 year తర్వాత పే చేస్తున్నాం కాబట్టి లాంగ్ టర్మ్ లయబిలిటీ. ఇక కరెంట్ లయబిలిటీగా ఏమున్నాయి? క్రెడిటార్స్ ఉంది, ఇంకోటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది. క్రెడిటార్స్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ఈ రెండు కరెంట్ లయబిలిటీస్. అయితే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ లయబిలిటీనా కాదా కన్ఫర్మ్ చేసుకోవాలనుకున్నాం. ఇప్పుడైతే యాక్చువల్గా కన్ఫర్మ్ చేసుకున్నాం ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కరెంట్ లయబిలిటీ. కానీ ఏమనుకున్నాము? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంటే, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంటే అదేమవుతుందని చెప్పాము? కరెంట్ లయబిలిటీ కాదు, లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలనుకున్నాం. మరి ఒకసారి అడ్జస్ట్మెంట్ ఉందేమో చూద్దాం. అడ్జస్ట్మెంట్స్ అంటూ ఎక్కడ లేవు. చూడండి, మనకి ఇచ్చింది బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ 31 December 2005. అదేంటి, మనకి ఎప్పుడు ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో కానీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో కానీ ఎక్కడైనా సరే మనకి బ్యాలెన్స్ షీట్ కదా ఇస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు ఇవ్వలేదు కదా అంటే కాదు. మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తోటి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ చేస్తాము. ఆ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ లో యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ రాస్తాం కదా. ఆ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అన్ని ఎక్కడ ఉంటాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లోనే ఉంటాయి. అంటే అడ్జస్ట్మెంట్స్ అని ఇచ్చి ఈ రోజు సపరేట్ గా అడ్జస్ట్మెంట్స్ ఇచ్చి ఏవో కొన్ని ఐటమ్స్ ఇస్తే సరిపోదు అనమాట. అదే అడ్జస్ట్మెంట్స్ కాదు. ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేసి ఇచ్చినా ఇది కూడా అడ్జస్ట్మెంట్సే. అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఏ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అడ్జస్ట్ చేశారో ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటాయి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే అది కూడా ఏంటిది? అడ్జస్ట్మెంట్. ఇది అడ్జస్ట్మెంటే. బ్యాలెన్స్ షీట్ కాకుండా ఇచ్చినవన్నీ కూడా అడ్జస్ట్మెంట్స్. కాబట్టి ఈ రోజు అడ్జస్ట్మెంట్స్ లో ఏమున్నాయి చూద్దాం. ఓపెనింగ్ స్టాక్, పర్చేస్, గ్రాస్ ప్రాఫిట్, జనరల్ ఎక్స్పెన్స్, డిప్రిషియేషన్. డిప్రిషియేషన్ ఎక్కడ వేస్తామండి? ఫిక్స్డ్ ఎస్ అకౌంట్ లో వేసుకుంటాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ట్యాక్స్ అని ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ట్యాక్స్ అని ఉంది. అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆర్ 2 ట్యాక్స్. మరి మనం ట్యాక్స్ అకౌంట్ వేసుకుంటే ట్యాక్స్ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రావాలి కదా. అంటే ఈ రోజు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. కాబట్టి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంది అంటే అర్థం ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఆ 2 ట్యాక్స్ అని ఎంట్రీ రాశారు. అందుకనే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ట్యాక్స్ పడింది. మనం ట్యాక్స్ అకౌంట్ వేస్తే ఏమవ్వాలి? ట్యాక్స్ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడాలి. మనకి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రొఫార్మా ఉంది కదా. బ్రాట్ డౌన్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్యారీ డౌన్ క్లోజింగ్ బ్యాలెన్స్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, 2 క్యాష్, 4 ఉన్నాయి కదా. ఇందులో ఎప్పుడైనా బ్రాట్ డౌన్ క్యారీ డౌన్ వాడేస్తారు. 2 క్యాష్ కానీ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ మనం అడ్జస్ట్మెంట్ చేయాలి. కాబట్టి అడ్జస్ట్మెంట్ ఇది ఇచ్చారా చూడమని చెప్పాను. ఈ రోజు ఏముంది? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ట్యాక్స్ అని ఉంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది. అప్పుడు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లో ఏం పడుతుంది? బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడుతుంది. కాబట్టి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంది. రోజు డిప్రిషియేషన్ అని మనకు సెంటెన్స్ ఇచ్చేవాడు. డిప్రిషియేషన్ చార్జ్ ఆన్ ప్లాంట్ ఇన్వెస్టర్ అని ఇచ్చేవాడు. ఈ రోజు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డిప్రిషియేషన్ చార్జ్ చేశాడు 8,000. కాబట్టి డిప్రిషియేషన్ తీసి మనము మిషనరీ అకౌంట్ అయితే మిషనరీ, ఎస్ఎస్ అకౌంట్ ఇస్తే ఎస్ఎస్ అకౌంట్ లో దాంట్లో చార్జ్ చేసుకోవచ్చు. అంటే మనకి రోజు అడ్జస్ట్మెంట్స్ అని ఇస్తేనే అడ్జస్ట్మెంట్ కాదు. బ్యాలెన్స్ షీట్ కిందని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే ఇది కూడా అడ్జస్ట్మెంటే. ఇందులో అన్ని రావు. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయో చూసుకోవాలి. మనం చార్జ్ చేసేది డిప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇంకా ఇంతే కాదు, ఇంకా ఉంది చూడండి. ఇది కూడా ఉంది. ఇంకా ఇది కూడా, దీని పేరు యాక్చువల్ గా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అంటారు అనమాట. లేదా అప్రోప్రియేషన్ అకౌంట్ అనొచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనొచ్చు. ఇది కంటిన్యూషన్ అనమాట. అకౌంట్ కి కంటిన్యూషన్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి ఇక్కడికి అయిపోలేదు, ఇది కంటిన్యూషన్ ఉంది. ఇంకా ఆల్రెడీ మనకి ఇక్కడ పైన బై నెట్ ప్రాఫిట్ వచ్చింది 4,000 రూపీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఇక్కడ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అనమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రోప్రియేషన్ అకౌంట్ అంటాం. అంటే ప్రాఫిట్స్ ని ఏ రకంగా యూజ్ చేశారు అని. ఇగో ఆల్రెడీ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, దట్ ఈస్ బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఇచ్చారు. నెక్స్ట్ దాంట్లో నుంచి కొంత డివిడెండ్ పే చేశారు. డివిడెండ్ ఇప్పుడు పాస్ట్ ప్రాఫిట్స్ నుంచి పే చేస్తారు. డివిడెండ్ పే చేశారు 1,000 రూపీస్.
అది కాకుండా ఇప్పుడే మనకి నెట్ ప్రాఫిట్ వచ్చింది 4000 రూపీస్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. ఈ 4000 రూపీస్ బై నెట్ ప్రాఫిట్, 2 నెట్ ప్రాఫిట్ ని బై నెట్ ప్రాఫిట్ తీసుకొచ్చారు. చేస్తే బ్యాలెన్స్ చేస్తే ఇంకా 10,000 బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఉంది. అంటే ఇందులో మనకి ఇంకో ఐటమ్ దొరికింది. ఏంటి ఇంకో ఐటమ్ దొరికింది అంటే యాజ్ డివిడెండ్ పెయిడ్. ఇది నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్. అంటే మొత్తం మీద ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మనకి అడ్జస్ట్మెంట్స్, ఇవి 2 అడ్జస్ట్మెంట్స్ ఇచ్చినట్టు, ఇంకోటి డివిడెండ్ ఇచ్చారు, డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చినట్టు, ఈ 3 అడ్జస్ట్మెంట్స్. ఇంతకన్నా ఇంకేమీ ఉపయోగపడదు మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. అంటే ఎప్పుడైనా అడ్జస్ట్మెంట్స్ లో మనకి అడ్జస్ట్మెంట్స్ అని పాయింట్ వైజ్ గా కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే దాంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఇందులో నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయి, లేకపోతే మనం ప్రిపేర్ చేసే లెడ్జర్ అకౌంట్స్ సంబంధించి ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా చూసుకోవాలన్నమాట. అవన్నీ మనం ప్రిపేర్ చేసే లెడ్జర్ అకౌంట్స్ ఏముంటాయి జనరల్ గా, లయబిలిటీస్ వైపు షేర్ క్యాపిటల్, జనరల్ రిజర్వ్, లోన్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ఉంటాయి. అవునా, అటుపక్కేమో అసెట్స్ సైడ్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి. కాబట్టి అసెట్స్ కి సంబంధించి డిప్రిషియేషన్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి సంబంధించిందేమో ప్రొవిజన్ 2 ట్యాక్స్ కానీ బై ట్యాక్స్ కానీ ఉంటుంది, ఇవే అడ్జస్ట్మెంట్స్ అనమాట. కాబట్టి అడ్జస్ట్మెంట్స్ ఏమున్నాయేమో చూసుకోవాలన్నమాట. అడ్జస్ట్మెంట్స్ రోజు నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఏమున్నాయో వాటిని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మొత్తం మీద ఈ రోజుకి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కి అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. అంటే ఈ రోజు క్రెడిటార్స్ ఒక్కటే కరెంట్ లయబిలిటీ, మిగిలిన మనం లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసుకోవాలి. సెక్యూర్డ్ లోన్ ప్రిపేర్ చేయాలి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఎసెట్స్ ఏమన్నా చూడండి, ప్లాంట్ అండ్ మిషనరీ, ఇన్వెంటరీ, డేటార్స్, క్యాష్, ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్. మిషనరీ ఒక్కటే ఫిక్స్డ్ అసెట్. ఇందాక డిప్రిషియేషన్ చూసాం కదండి, మనకి ఉన్న బ్యాలెన్స్ షీట్ లో ఉన్న అసెట్ ఒకటే ఉంది, ప్లాంట్ అండ్ మిషనరీ. కాబట్టి డిప్రిషియేషన్ ఛార్జ్ చేశారంటే దేనికి ఛార్జ్ చేసి ఉండాలి, ప్లాంట్ అండ్ మిషనరీకే ఛార్జ్ చేసి ఉండాలి. అక్కడ క్లియర్ గా డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ లేదు కదా, దీనికి సంబంధించింది కాదేమో అనుకోకూడదు. ఎందుకంటే మనకి అసెట్స్ కి మాత్రమే, ఫిక్స్డ్ కి మాత్రమే డిప్రిషియేషన్ ఛార్జ్ చేస్తాం. మన దగ్గర ఉన్న ఫిక్స్డ్ అసెట్ ఇది ఒకటే కాబట్టి డిప్రిషియేషన్ ఛార్జ్ చేశారంటే దీనికే ఛార్జ్ చేసి ఉండాలి. కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉన్న డిప్రిషియేషన్ దేనిదంటే ఈ ప్లాంట్ అండ్ మిషనరీకి సంబంధించిందని అర్థం. నెక్స్ట్ మిగిలినవన్నీ కూడాను అంటే ఇప్పుడు లెడ్జర్ అకౌంట్స్ దేనికి ప్రిపేర్ చేయాలి, అసెట్ సైడ్ ఏమో ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, ఇక్కడ సెక్యూర్డ్ లోన్స్ ప్రిపేర్ చేయాలి, ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రిపేర్ చేయాలి. ఇక్కడే మనకి ఒక్కోసారి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదంతా కూడా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇస్తే దీనికి అడ్జస్ట్మెంట్ ఉంటే కరెంట్ లయబిలిటీ కాదు, లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి అనుకున్నాం. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇక్కడ అసలు ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్లస్ లో ఏమిస్తారంటే ట్యాక్స్ పేయబుల్ అని ఇస్తారు. ట్యాక్స్ పేయబుల్ మనకి ట్యాక్స్ కనిపించగానే అది ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనుకుంటాం, కాదు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వేరు, ట్యాక్స్ పేయబుల్ వేరు. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటే మనము పే చేయవలసిన ఫ్యూచర్ లో మనం పే చేయవలసిన ట్యాక్స్ కోసము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ముందుగానే కొంత ఏర్పాటు చేసుకున్నాం. దట్ ఈస్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. అంటే మనం ఎప్పుడు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయాలి. కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీద ట్యాక్స్ ఎప్పుడు పే చేయాలి, నెక్స్ట్ ఇయర్ పే చేయాల్సి వస్తుంది. అంటే ఎప్పుడు కూడా ఈ ఇయర్ ఎర్న్ చేసిన ప్రాఫిట్స్ మీద నెక్స్ట్ ఇయర్ మనం ట్యాక్సెస్ పే చేయాలి. మరి నెక్స్ట్ ఇయర్ ఎంత ట్యాక్సెస్ పే చేయాలో మనకు తెలియదు కాబట్టి ముందుగానే ప్రాఫిట్ లో నుంచి కొంత అమౌంట్ ఏర్పాటు చేసుకుని ఉంచుకుంటాం, సపరేట్ చేసుకుని ఉంచుకుంటాం దాన్ని. ఆ సపరేట్ చేసిన అమౌంట్ ని ఏమంటామంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అంటున్నాం. అంటే ఎంత పే చేయాలో తెలియదు, బట్ ఖచ్చితంగా పే చేయాలని తెలుసు కాబట్టి, ఎంతో తెలియదు కాబట్టి ముందుగానే కొంత అమౌంట్ సేఫ్టీగా సెక్యూరిటీగా పెట్టుకుని ఉంచుకుంటున్నాము. ఎప్పుడైతే ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ చేసినప్పుడు ఎంత ట్యాక్స్ పే చేయాలో ఫైనల్ చేసినప్పుడు మనము ఆ ఏర్పాటు చేసిన అమౌంట్ లో నుంచి మనం తిరిగి పే చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ఇది ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఏం చేస్తారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుంచి ఏర్పాటు చేసిన అమౌంట్ ఇంకా పే చేయడం అసలు ఫ్యూచర్ లో పే చేయాలి. దట్ ఈస్ నెక్స్ట్ ఇయర్ పే చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ పే చేయడం కోసం ముందుగానే ఏర్పాటు చేసుకున్న అమౌంట్. బట్ ఇక్కడ చూడండి ట్యాక్స్ పేయబుల్ ఉంది అంటే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్లేస్ లో ఒకసారి ఇది ఉండొచ్చు. అప్పుడు ఇది 100% కరెంట్ లయబిలిటీ, 100% కరెంట్ లయబిలిటీ. దీనికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా చూడనవసరం లేదు, ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ ఉండవు. అంటే ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్లేస్ లో ట్యాక్స్ పేయబుల్ ఉంటే ఇది 100% ఏమవుతుందంటే కరెంట్ లయబిలిటీ అవుతుంది. దీనికి అడ్జస్ట్మెంట్ ఉందా లేదా అని మనం చూడనవసరం లేదు. ఎందుకంటే ట్యాక్స్ పేయబుల్ అంటే పే చేయవలసిన ట్యాక్స్ ఎంతో తెలిసిపోయింది ఆల్రెడీ, అదంతా మనం యాక్చువల్ గా పే చేసి ఉంది, బట్ నాట్ పేడ్, ఇంకా పే చేయలేదు. సమ్ డ్యూ ఉంది, సమ్ అమౌంట్ ఎంతో ఇంకా డ్యూ ఉంది. అంటే పే చేయవలసిన అమౌంట్ ఇంకా పే చేయలేదు, మనం కన్ఫర్మ్ అయింది, ఎంత పే చేయాలో కన్ఫర్మ్ అయింది, అదంతా పే చేయలేదు. ఎంత కొంత పే చేసి ఉన్నామో అసలు ఏమీ పే చేయలేదు, ఇదంతా కూడా డ్యూ ఉన్న అమౌంట్. ఎంతైతే ఉందో అంతా డ్యూ ఉన్న అమౌంట్. కాబట్టి
ట్యాక్స్ పేబుల్ అని ఇస్తే మాత్రము అది 100% కరెంట్ లయబిలిటీ. అయితే ఇక్కడ మనకు డౌట్ రావచ్చు, ఇది ఈ ప్లేస్ లో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్లేస్ లో ఇక్కడ ట్యాక్స్ పేబుల్ అని ఉంది అనుకుందాం. ట్యాక్స్ పేబుల్ అని ఉంది. సార్ ట్యాక్స్ పేబుల్ అంటే ఇప్పుడు ఏం చెప్పాను నేను క్లియర్ గా ఇది కరెంట్ లయబిలిటీ అన్నాను, 100% కరెంట్ లయబిలిటీ. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో చూడండి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇప్పుడు ఇక్కడ ఏముంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది. అప్పుడు ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని ఉండదు, ఇక్కడ ఏముంటుందంటే ట్యాక్స్ అని మాత్రమే ఉంటుంది. ఒకవేళ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉన్న రాంగ్ ఏమీ కాదు, ఇక్కడ ఏముంటుంది అప్పుడు ట్యాక్స్ అని ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ఈ సంవత్సరం పే చేసిన ట్యాక్స్ అన్నమాట. ఈ ట్యాక్స్ ఏం చేయాలి, పే చేసిన ట్యాక్స్ కాబట్టి ఒకసారి ఏమో ట్యాక్స్ పెయిడ్, మనం ఎక్కడ రాస్తాము ట్యాక్స్ పెయిడ్, వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత అంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ ఫస్ట్ హెడ్డింగ్ ఉంది. ఆ ఫస్ట్ హెడ్డింగ్ లో మనము ఫస్ట్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ యాడ్ చేస్తాము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కి, నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్ డిడక్ట్ చేస్తాము, వచ్చిన తర్వాత వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అడ్జస్ట్ చేస్తాము, ఆ తర్వాత ట్యాక్స్ పెయిడ్ అక్కడ రాయాలి ఈ అమౌంట్. సార్ బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చింది మాత్రము కరెంట్ లయబిలిటీ, ఇది కరెంట్ లయబిలిటీకే వెళ్ళిపోతుంది, అది కరెంట్ లయబిలిటీకి వెళ్ళిపోతుంది. ఇదేమవ్వాలి, ఈ ట్యాక్స్ పెయిడ్ ఏమవ్వాలి, ట్యాక్స్ పెయిడ్ ఇక్కడ రాసుకోవాలి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో. ఇంకోసారి మరి రాయాల్సి వస్తుంది, ఇంకోసారి ఎక్కడ అడ్జస్ట్మెంట్ కదా, అడ్జస్ట్మెంట్ ఇచ్చింది 2 times రాయాలి కదా, ఇంకోసారి ఏం చేయాలంటే నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో ఇంకోసారి రాయాలి. అంటే డివిడెండ్ అన్నమాట, సేమ్ యాజ్ డివిడెండ్. మనం డివిడెండ్ అడ్జస్ట్మెంట్ ఇస్తే ఏం చేస్తున్నాము, ఒకసారి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్ కి యాడ్ చేస్తున్నాము, ఇంకోసారి ఏం చేస్తున్నాము అప్లికేషన్ గా చూపించుకుంటాం, ఆఖరిని ఫైనాన్షియల్ యాక్టివిటీస్ లో చేస్తున్నాం. సేమ్ ఇప్పుడు కూడా అంతే, ఇది ఒకసారి ట్యాక్స్ పెయిడ్ అని చెప్పి వర్కింగ్ క్యాపిటల్ కిందని అడ్జస్ట్ చేసి చూపిస్తాము, ఇంకోసారి ఏం చేస్తాం అనమాట నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో దానికి యాడ్ చేస్తాం. ఏది బ్యాలెన్స్ షీట్ లో ఇచ్చిన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఇచ్చిన అమౌంట్ ఈ 4000 రూపాయలని ఒకసారి ఏం చేయాలి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్ గా యాడ్ చేయాలి, ఇంకోసారి ఏం చేయాలి ట్యాక్స్ పెయిడ్ అని చెప్పి వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కింద అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ కింద రాయాలి. ఎప్పుడు ఇక్కడ ఏముంటుంది, జనరల్ గా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంటుంది, అలాంటప్పుడు ఇక్కడ ట్యాక్స్ ఉంటుంది. బ్యాలెన్స్ షీట్ లో ఏముంటుంది, ఇది ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కాకుండా ట్యాక్స్ పేబుల్ అని ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు అలా చేయాలన్నమాట. అలా కాకుండా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇచ్చినప్పుడు ఏమి అడ్జస్ట్మెంట్ లేకపోతే ఇది కరెంట్ లయబిలిటీ, కానీ అడ్జస్ట్మెంట్ ఉందేమో చూడాలంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉందేమో చూడాలి, ఉంది కాబట్టి దీనికి లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. రైట్, నెక్స్ట్ ఇక మనము ఫస్ట్ లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేసుకుందాము. సెక్యూర్డ్ లోన్స్ అకౌంట్, సెక్యూర్డ్ లోన్ అకౌంట్ చూద్దాము. సెక్యూర్డ్ లోన్ అకౌంట్ ఇయర్ ఎలా ఉందో చూడాలి. ఫస్ట్ 2004, 2005 కరెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ ఉంది. రైట్, ఫస్ట్ ది సెక్యూర్డ్ లోన్స్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నీళ్లు, క్లోజింగ్ బ్యాలెన్స్ 40,000. ఇదిగోండి సెక్యూర్డ్ లోన్స్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ నీళ్లు, క్లోజింగ్ బ్యాలెన్స్ 40,000. టాలీ చేసేసాము, 40,000 క్యాష్ వచ్చింది. క్యాష్ వస్తే ఏమవ్వాలి సోర్స్. నెక్స్ట్ క్రెడిట్ పక్క క్యాష్ వస్తే మనం సోర్స్ అనుకున్నాం. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ బ్యాలెన్స్ బ్రాడ్ చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 3,000. 1,000 ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,000, బ్యాలెన్స్ బ్రాడ్ 1,000, బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3,000. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్, అడ్జస్ట్మెంట్ మనం ఇంకేమి ఇచ్చారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. మరి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఏమని ఇచ్చారు, 2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇస్తే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రావాలి. ఇంకో ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసాము, క్లోజింగ్ బ్యాలెన్స్ రాసేసాము, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. టోటల్ చేస్తే 5,000, ఇది కూడా 5,000 వేసాము. డిఫరెన్స్ ఎంత వచ్చింది, 2,000 వచ్చింది. 2,000 బ్యాలెన్స్, 2 క్యాష్ అప్లికేషన్. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ అయిపోయిన తర్వాత మనం మూడో అకౌంట్ ఏమనుకున్నాము, మెషినరీ అకౌంట్ అనుకున్నాం. ఇదిగో మెషినరీ అకౌంట్, మెషినరీ అకౌంట్ 50,000, 91,000. యాక్చువల్ గా మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, యాక్చువల్ గా షేర్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి, కానీ షేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. రెండు ఈక్వల్ గా ఉంటే ట్రాన్సాక్షన్ ఏమీ జరగలేదు, డ్యూరింగ్ డే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగలేదు. కాబట్టి దీంట్లో 2 క్యాష్ కానీ బై క్యాష్ కానీ ఎలాంటిది రాదు. అందుకని మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయట్లేదు. లేకపోతే ఏం చేయాలి, సెక్యూర్డ్ లోన్ ప్రిపేర్ చేయాలి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ప్రిపేర్ చేయాలి, షేర్ క్యాపిటల్ అకౌంట్ కూడా ప్రిపేర్ చేయాలి. కానీ షేర్ క్యాపిటల్ అకౌంట్ చూడండి ఒకసారి 70 ఉంది, ఎలాంటి అడ్జస్ట్మెంట్ కూడా లేదు. ఎలాంటి అడ్జస్ట్మెంట్ లేదు కాబట్టి మనం దీనికి అకౌంట్ వేసిన ఉపయోగం ఉండదు. నో ట్రాన్సాక్షన్, ట్రాన్సాక్షన్ జరగలేదు. ట్రాన్సాక్షన్ జరగలేనప్పుడు ఓపెనింగ్ క్లోజింగ్ 70 టాలీ అయిపోతుంది. కాబట్టి అది లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం రాలేదు. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ చూస్తే ఓపెనింగ్ 50, క్లోజింగ్ 91 ఉంది. ఓపెనింగ్ 50, క్లోజింగ్ 91 ఉంది. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఎస్ఎస్ కాబట్టి 2 తో స్టార్ట్ అవ్వాలి. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ రాసాం. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ ఉందేమో, అడ్జస్ట్మెంట్ అంటే ఈ రోజు ఎక్కడ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో ఉంటుంది. చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డిప్రిషియేషన్,
మన దగ్గర ఉన్న అసెట్ ఒకటే ఉంది, ప్లాంట్ అండ్ మెషినరీ, కాబట్టి డిప్రిషియేషన్ ఛార్జ్ చేయాలంటే ప్లాంట్ అండ్ మెషినరీకే ఛార్జ్ చేయాలి. ఇగో డిప్రిషియేషన్ ఎంత ఉంది, 8000. ఇది దేనికి సంబంధించింది, ప్లాంట్ అండ్ మెషినరీకి సంబంధించింది, వాడు చెప్పడం అవసరం లేదు ప్రత్యేకించి. ఇగో డిప్రిషియేషన్ 8000 టాలీ చేసేసాను, మొత్తము 99,000 క్రెడిట్, కానీ డెబిట్ ఎంత ఉంది, 50 ఉంది, ఇంకా డిఫరెన్స్ ఎంత వచ్చింది, 49,000 వచ్చింది. దాన్ని టు క్యాష్ అప్లికేషన్. నెక్స్ట్ మనకి లెడ్జర్ అకౌంట్స్ అన్ని కూడా అయిపోయినాయి. లెడ్జర్ అకౌంట్స్ అయిపోతే నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే క్యాష్ ఫ్లో స్టేట్మెంట్. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ స్టార్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కావాలి. ఓపెనింగ్ 7,000, క్లోజింగ్ 10,000. ఎప్పుడు క్లోజింగ్ తో స్టార్ట్ చేస్తాం. క్లోజింగ్ 10 ఉంది, ఓపెనింగ్ 7 ఉంది. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ మనకి ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫస్ట్ క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. ఇదిగో క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్. దాంట్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇప్పుడే చూసాం. మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 10,000 ఉంది. ఇగో 10,000 క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000. నెక్స్ట్ దీనికి యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్. నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కావాలంటే ఏం చేయాలి, మనము ప్రిపేర్ చేసిన లెడ్జర్ అకౌంట్స్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బై డిప్రిషియేషన్ కానీ ఉంటే యాడ్ చేయాలి అనుకున్నాం మనం ప్రిపేర్ చేసిన లెడ్జర్ అకౌంట్స్ లో. మనం ఎప్పుడు ఇలాగే చేస్తున్నాము, ఇప్పుడు ఒకసారి అలాగే చూద్దాం. ఒకసారి చూడండి, మనం ప్రిపేర్ చేసిన లెడ్జర్ అకౌంట్స్ లో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కానీ, బై డిప్రిషియేషన్ కానీ ఉందంటే ఇదిగో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంది. ఎక్కడుంది బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ లో ఉంది, కాబట్టి ఇది యాడ్ చేయాలి. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ ఉంది. ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ లో కూడా ఉంది. ఎంత ఉంది, 8,000. ఈ రెండు యాడ్ చేయాలి. అయితే మనము ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్స్, రోజు అయితే మనకి అడ్జస్ట్మెంట్స్ 1, 2, 3 పాయింట్స్ ఇచ్చేవారు, కానీ ఈ రోజు చేశారు అడ్జస్ట్మెంట్ అని ఇచ్చారు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇచ్చారు. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే ఈ ఏవైతే యాడ్ నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ యాడ్ చేయాలో ఇది చాలా ఈజీ అయిపోతుంది. మనం లెడ్జర్ అకౌంట్స్ కూడా ఇప్పటి వరకు అయితే మనం ప్రిపేర్ చేసిన లెడ్జర్ అకౌంట్స్ చూసి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత ఉంది, బై డిప్రిషియేషన్ ఎంత ఉంది చూసుకునేవాళ్ళే. కానీ మనకి ఈ రోజు అడ్జస్ట్మెంట్స్ 1, 2, 3 పాయింట్స్ గా కాకుండా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే ఇంకా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఈజీ, అడ్జస్ట్మెంట్ చాలా తక్కువ ఉంటాయి. చూడండి ఒకసారి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ చూస్తే చాలా ఈజీ అయిపోతుంది. ఇందులో నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ ఏమున్నాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ సైడ్ చూడండి, డిప్రిషియేషన్ ఉంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది, ఇంకోటి డివిడెండ్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ పక్క ఉన్నాయని తిరిగి యాడ్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ పక్క ఉన్నాయని యాడ్ చేయాలి అంతే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ పక్క మనకి ఏమేమి ఉన్నాయి, ఒకటి డిప్రిషియేషన్ ఉంది, ఇంకోటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది, ఇంకోటి డివిడెండ్ ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాపరేషన్ అకౌంట్ ఇది, డివిడెండ్ ఉంది. ఈ మూడు డెబిట్ పక్క ఉన్నాయి. డెబిట్ పక్క ఉన్నాయని ఏం చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో డెబిట్ పక్క ఉన్నాయంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ *2 అని ఉన్నాయన్నమాట. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ *2 డిప్రిషియేషన్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ *2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది. ఇవి పర్టికులర్ అకౌంట్ లో ఏం పడతాయి, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడుతుంది. మరి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే యాడ్ చేయాలి కదా. ఒకసారి చూడండి, మళ్ళీ మనకి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డిప్రిషియేషన్ ఉంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డిప్రిషియేషన్ ఉంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని ఉంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అని ఉంది. అంటే అర్థం ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ *2 డిప్రిషియేషన్, అప్పుడు డిప్రిషియేషన్ అకౌంట్ లో ఏమన్నట్టు బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. మనం అనుకున్న మాట ఏంటి, మనం లెడ్జర్ అకౌంట్ లో ఎక్కడన్నా బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే యాడ్ చేయాలి కదా అలా. అలాగే ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ *2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ లో పడుతుంది, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడుతుంది. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటే యాడ్ చేయాలా లేదా. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో 2 డివిడెండ్ ఉంది. 2 డివిడెండ్ ఉందంటే డివిడెండ్ అకౌంట్ లో ఏమవ్వాలి, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ పడాలి. అలా ప్రతిదీ కూడాను ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇస్తే ఇంకా ఈజీ అనమాట. ఏవైతే 2 ఉన్నాయో అవన్నీ యాడ్ చేసేయాలి. 2 ఏమేమి ఉన్నాయి మనకి, 2 డిప్రిషియేషన్ ఉంది, 2 డిప్రిషియేషన్ ఉంది, 2 ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఉంది, 2 డివిడెండ్ ఉంది. ఈ మూడే ఉన్నాయి, ఇంకేం లేవు అంతే. కాబట్టి అయిపోయింది అనమాట. యాడ్ నాన్ క్యాష్ అండ్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ అయిపోయింది. ఇదిగో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ రాసాము, డిప్రిషియేషన్ రాసాము, డివిడెండ్ రాసాము. అవునా, ఈ మూడు టోటల్ చేస్తే 13,000, టోటల్ 23,000. దానికి ఎప్పుడులాగే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది చూస్తే 7,000 ఉంది. ఇదిగోండి ఓపెనింగ్ బ్యాలెన్స్ 7,000 డిడక్ట్ చేసాము, ఇంకా 16,000 ఉంది. దీన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అన్నాం. ఎప్పుడైతే బిఫోర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ అని రాసామో వెంటనే మనకి ఏం తెలుస్తుంది, వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ చేయాలో తెలుస్తుంది. ఇదిగోండి అడ్జస్ట్మెంట్ ఫర్ వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్. వర్కింగ్ క్యాపిటల్ అంటే ఏం తీసుకోవాలి, మనము కరెంట్ ఎస్ కరెంట్ లయబిలిటీస్ తీసుకోవాలనుకున్నాం. దాంట్లో క్యాష్ తీసుకోకూడదు. క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ లో క్యాష్ ని కరెంట్ అసెట్ గా ట్రీట్ చేయకూడదు. మిగిలిన చూద్దాం. కరెంట్ లయబిలిటీస్ ఉన్నాయి. ఫస్ట్ కరెంట్ లయబిలిటీస్ ఏముంది, ఓన్లీ క్రెడిటార్స్ ఒకటే ఉంది.
క్రెడిటార్స్ ఏమైంది 14,000 39,000 అయింది, అంటే 25,000 ఇంక్రీజ్ అయింది. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే ఏమనుకున్నాము, సోర్స్ అనుకున్నాం. కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయితే సోర్స్, ఇదిగో ఇంక్రీజ్ ఇన్ క్రెడిటార్స్, కరెంట్ లయబిలిటీ ఇంక్రీజ్ అయింది, సోర్స్ గా చూపించుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అసెట్స్. ఇన్వెంటరీ అంటే స్టాక్ 15,000 కాస్త 40 అయింది. ఇది కరెంట్ అసెట్ కూడా ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే ఆపోజిట్ కదా, కరెంట్ లయబిలిటీకి ఆపోజిట్ అప్లికేషన్. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్. 15 40 అయింది అంటే 25,000. ఇదిగోండి 25,000 నెగిటివ్. నెక్స్ట్ వచ్చేటప్పటికి డేటార్స్ 5,000 20,000 అయింది, ఇంక్రీజ్ అయింది. కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే అప్లికేషన్. కాబట్టి 5,000 20,000 ఏంటంటే 15,000 ఇంక్రీజ్ అయింది. అప్లికేషన్ అయితే ఏం చేయాలి, విత్ ఇన్ బ్రాకెట్స్ లో చూపించుకోవాలి. కాబట్టి అప్లికేషన్ అయితే విత్ ఇన్ బ్రాకెట్ లో చూపిస్తున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యాష్ తీసుకోకూడదు అనుకున్నాం. క్యాష్ ని ఇక్కడ కరెంట్ అసెట్ గా తీసుకోకూడదు. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ 2,000 4,000 అయింది, ఇంక్రీజ్ అయితే కరెంట్ అసెట్ ఇంక్రీజ్ అయితే ఏమవ్వాలి, అప్లికేషన్ అవ్వాలి. కాబట్టి 2,000 అప్లికేషన్, ఇదిగో 2,000 అప్లికేషన్. టోటల్ చేస్తే మొత్తము 17,000 ఇంకా అప్లికేషన్ ఉంది. 25 క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 17,000 అప్లికేషన్ ఉంది. ప్రీవియస్ టోటల్ ఎంత ఉంది మన దగ్గర, 16,000 ఉంది ప్రీవియస్ టోటల్. ఇప్పుడు ఒక 17,000 ఇంకా 1,000 నెగిటివే మిగిలింది. దీనికి ఏం చేయాలి, ట్యాక్స్ పెయిడ్. మనం ఇందాక ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేసుకున్నాము. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే ఇందులో 2 క్యాష్ అప్లికేషన్ వచ్చింది, 2,000 రూపీస్. 2,000 రూపీస్ ట్యాక్స్ పెయిడ్ తీసేసాను, మనకి 3,000 వచ్చింది. దీన్ని క్యాష్ జనరేటెడ్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ అనొచ్చు, లేదా క్యాష్ ఫ్రమ్ ఆపరేటింగ్ యాక్టివిటీస్ కూడా అనొచ్చు. రైట్. నెక్స్ట్ సెకండ్ హెడ్డింగ్. మన సెకండ్ హెడ్డింగ్ ఏంటంటే క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే దీనిలో ఏం రాయాలని చెప్పుకున్నాము. ఇన్వెస్టింగ్ యాక్టివిటీస్ అంటే కేవలము అసెట్ సైడ్ ప్రిపేర్ చేసిన లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే చూడాలి. మనము అసెట్ సైడ్ లెడ్జర్ అకౌంట్ ఏం ప్రిపేర్ చేసాము అంటే కేవలము ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేసాము. దీంట్లో ఉన్న సోర్సెస్ అప్లికేషన్ మాత్రమే తీసుకోవాలి. చూడండి, ఇందులో లెడ్జర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తే, ప్లాంట్ అండ్ మెషినరీ అకౌంట్ ప్రిపేర్ చేస్తే దీంట్లో ఒక అప్లికేషన్ మాత్రమే ఉంది. ఎంత, 49,000 అప్లికేషన్. కాబట్టి అప్లికేషన్ ఏం చూపించాలి, నెగిటివ్ లో చూపించాలి. ఇదిగో నెగిటివ్ చూపించాలి. నెక్స్ట్ థర్డ్ హెడ్డింగ్, క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్. క్యాష్ ఫ్లోస్ ఫ్రమ్ ఫైనాన్షియల్ యాక్టివిటీస్ అంటే దీంట్లో లయబిలిటీస్ వైపు లెడ్జర్ అకౌంట్స్ మాత్రమే చూడాలి. లయబిలిటీస్ వైపు లెడ్జర్ అకౌంట్స్ మనం ఏం ప్రిపేర్ చేసాము అంటే 2 అకౌంట్లు ప్రిపేర్ చేసాము. ఒకటి సెక్యూర్డ్ లోన్స్ ప్రిపేర్ చేసాము, ఇంకోటి ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అకౌంట్ ప్రిపేర్ చేసాము. ఇందులో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ 2 క్యాష్ ఏమో ఇప్పుడే వర్కింగ్ క్యాపిటల్ తర్వాత అడ్జస్ట్ చేసాము, అయిపోయింది. బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏమో నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ అకౌంట్ యాడ్ చేసాం, అయిపోయింది. దీంట్లో ఏం లేదు. ఇక దీంట్లో ఉంది సెక్యూర్డ్ లోన్స్ ఏముంది, 40,000 క్యాష్ ఉంది, సోర్స్. అంటే క్యాష్ ఇక్కడ సెక్యూర్డ్ లోన్ అకౌంట్ లో క్యాష్ ఉంది, 40,000 సోర్స్ గా ఉంది. ఇగో 40,000 సోర్స్ చూపిస్తున్నాం, 40,000 సోర్స్. లోన్స్ రైజ్డ్. అవునా, స్టార్టింగ్ లో లోన్ లేదు, ఓపెనింగ్ లో లోన్ లేదు, క్లోజింగ్ లో మాత్రమే ఉంది. అంటే కొత్తగా లోన్ తీసుకొచ్చాము కాబట్టి సోర్స్ అయింది. ఇంకోటి మనకి అడ్జస్ట్మెంట్ లో, ఇందాక అడ్జస్ట్మెంట్ లో డివిడెండ్ పెయిడ్ ఉంది. ఇప్పుడు డివిడెండ్ పెయిడ్ అడ్జస్ట్మెంట్ లో ఇస్తే ఏం చెప్పాము, దీన్ని మనం ఏ రొక్క లెడ్జర్ అకౌంట్ లో మాత్రం వేయలేదు. లెడ్జర్ అకౌంట్ లో వేయకపోతే ఇది 2 టైమ్స్ రావాలి. ఇంతకు ముందు మనం ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ లో కూడా చేసాము. ఏంటి, అడ్జస్ట్మెంట్ లో డివిడెండ్ ఇస్తే 2 టైమ్స్ రాసేవాళ్ళు. ఒకసారి నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్ గా యాడ్ చేసేవాళ్ళమి, ఇంకోసారి అప్లికేషన్ గా చూపించేవాళ్ళమి. సేమ్ ఇప్పుడు కూడా అదే రూల్ అనమాట. ఇక్కడ డివిడెండ్ ఇచ్చాడు, ఇప్పుడు నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో ఒకసారి యాడ్ చేశాను, నాన్ క్యాష్ నాన్ ఆపరేటింగ్ ఐటమ్స్ లో ఒకసారి యాడ్ చేశాను, ఇంకోసారి ఏం చేయాలి, అప్లికేషన్ గా చూపించాలి. దట్ ఈస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఒకటి లోన్స్ రేట్ రాసాము, ఇంకోటి డివిడెండ్ పేడ్ రాసాము. మొత్తము 39,000. ఇది 40,000 ఏమో పాజిటివ్ వాల్యూ, 1,000 నెగిటివ్ వాల్యూ, ఇంకా పాజిటివ్ వాల్యూని మిగిలింది మనకి ఎంత, 39,000 పాజిటివ్ వాల్యూ మిగిలింది. 39,000 పాజిటివ్ వాల్యూ మిగిలింది. టోటల్ చేస్తే మొత్తము ఇంకా 13,000 మిగిలింది. ఎస్, దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ అడ్జస్ట్ చేసాము. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఎంత అంటే సమ్ లో చూద్దాం ఒకసారి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 20,000 ఉంది. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 20,000 అడ్జస్ట్ చేస్తే ఇంకా మనకి 7,000 పాజిటివ్ మిగిలింది. దట్ ఈస్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఉందో లేదో చూద్దాం. ఇదిగోండి క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ 7,000. క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఓపెనింగ్ 20,000 అడ్జస్ట్ చేసాము, క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ.